స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. 3 రోజుల క్రితం పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. అయితే బీసీ రిజర్వేషన్ల విషయాన్ని ప్రస్తావించలేదన్నారు కృష్ణయ్య. వాస్తవంగా దాదాపు 12 నెలల క్రితం ఎన్నికలు జరగవలసింది. అయితే బీసీ రిజర్వేషన్ గురించి వాయిదా మీద వాయిదా పడుతూ జాప్యం జరుగుతుంది. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల విషయం పూర్తిగా పరిష్కారం కాలేదు. ఇది పరిష్కారం కాకుండా పెంచకుండా ఎన్నికలకు ఎలా వెళ్లడం అంటూ న్యాయం కాదు అంటూ ఆయన అన్నారు. ముందుకు వెళ్ళి తమిళనాడులో ఉన్న బీసీలకు 69% రిజర్వేషన్ సాధించి పెట్టిందో మీరు ఈ రోజు నిజంగా రాహుల్ గాంధీ గారి కళ నెరవేర్చాలన్న బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంటే, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీ నెరవేర్చాలన్న బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటే, మీరు ఎలాంటి చిత్తశుద్ధితో ఎలాంటి సందేహం లేకుండా నిజంగా మీరు ఈ బిల్లును కనుక తీసుకొని వచ్చి బీసీలకు తెలంగాణలో ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ను అమలు చేస్తే చరిత్రలో మిగిలిపోతారు. కానీ దీంట్లో ఏదైనా రాజకీయ క్రీడ కుట్ర క్రీడల్లో ఏమైనా మీరు పాల్గొంటే మాత్రం చరిత్ర అవుతారని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. బీసీ సంఘాలన్నీ కూడా జాగ్రత్తగా ఉండి అన్ని వైపులు అర్థం చేసుకునే మన రాష్ట్ర ప్రభుత్వం పైన అటు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి మనకు రావాల్సిన అన్ని కూడా మనం జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే మొన్న జరిగిన టిఆర్ఎస్ రజతోత్సవ పార్టీలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ గారు 45 నిమిషాల తన ప్రసంగంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని రాజకీయపరమైన అంశాల గురించి మాట్లాడాడు. 3,000 రూపాయల పింఛన్ గురించి మాట్లాడాడు. 1,02 కోట్ల బీసీలు ఏ ఉద్యమం కోసం అయితే పోరాడుతున్నారో గత సంవత్సర కాలంగా ఏదైతే ఉద్యమం జరుగుతుందో ఆ ఉద్యమం గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది తీవ్రంగా ఈ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల బీసీలను అవమానించడమే అని చెప్పేసి ఈ వైపు ద్వారా తెలియజేస్తున్నాను. అసలు ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉండి తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ఒక పెద్ద మనిషి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఒక ముఖ్యమైన ఉద్యమం పైన 2 కోట్ల బీసీలు ఎదురు చూస్తున్న బీసీ బిల్లు పైన ఒక్క మాట మాట్లాడలేదంటే మరి మీరు ఈ బీసీ బిల్లుకు వ్యతిరేకమా? ఈ స్పష్టత